గతములో పాత వెంచర్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఎల్.ఆర్.ఎస్ ఫీజు కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. కొద్దిగా ఉపశమనం కలిగి రియల్టర్స్, మధ్యవర్తులు ఊపిరి పీల్చుకొని కాస్తో కూస్తో వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు అని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అన్నారు. గతంలో రియల్ ఎస్టేట్లో సమూలమైన సంస్కరణలు తీసుకురావాలని గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొన్ని సవరణల ద్వారా కొన్ని రోజులు ప్లాట్ల రిజిస్ట్రేషన్ను పై ఒక చట్టం తీసుకురావడం జరిగింది. తర్వాత దానిని సమీక్షించి మళ్ళీ గతంలో వేసినటువంటి వెంచర్లలోని ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కట్టి రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు అనే ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 2023లో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, రియల్ ఎస్టేట్లో మీద ఆధారపడి లక్షలాది మంది జీవిస్తూ ఉన్నారు. రియాలిటీ వ్యాపారం వల్ల ఈ వ్యాపార ప్రభావం అన్ని వ్యాపారాలపై పడి ప్రజల్లో జీవన ప్రమాణాలు, ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుందని ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు దొడ్డిదారిన జీవోలు ఇస్తూ ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుదేలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇటీవల కాలంలో గతంలో 20 ఏళ్ల కింద కానీ అదేవిధంగా 10 ఏళ్ల నుంచి చేసిన రియల్ ఎస్టేట్లలో జరిగినటువంటి ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కట్టుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తే తమ ఆర్థిక స్తోమత సహకరించకుండా అప్పు సప్పు చేసి పాత ప్లాట్లను ఎల్ఆర్ఎస్ కట్టి ఇవాళ రిజిస్ట్రేషన్ సాగిపోతున్న దశలో ఇటీవల 6/7/2026 తారీఖు రోజున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఏమని అంటే మెమో నెంబర్ 5509/2005 ఒక జీవోను ఉటకాయిస్తూ, దాంతోపాటు పలు జీవోలను ఉటకాయిస్తూ గతంలో వేసినటువంటి వెంచర్ల లోపల ఉన్నటువంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడానికి నిషేధించడం జరిగింది. ఆ నిషేధం విధిస్తూ మళ్ళీ అందులో ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే 6 తారీఖు జీవో ఇస్తారు, ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటోళ్ళు ఉంటే 7 తారీఖు లోపల చేసుకోమంటారు. ఒక్క రోజుల ఒక్కొక్క వెంచర్ లోపల వందలాది ప్లాట్లు మిగిలిపోయినాయి. అటువంటి ప్లాట్లు ఒక రోజులో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని నేను రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారు వారు మళ్ళీ రియల్ ఎస్టేట్ పాతాళంలోకానికి తొక్కాలని చూస్తున్నారు. ఇవాళ మూలిగా నక్కపోయిన తాటికాయ పడ్డట్టు రియాల్టర్ల మీద మళ్ళీ ఒక పెద్ద భారం మోపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికే రియాల్టర్లు ఎన్నో కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి ప్లాట్లు పోక ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన అనేక మంది మధ్యవర్తులు కానీ ఏజెంట్లు కానీ తమ జీవనోపాధిని ఏర్పాటు చేసుకొని లక్షలాది మంది బతుకుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్న పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకొని రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ జీవోను ఎత్తేసి మళ్ళీ పాత వెంచర్లో ఉన్న ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కట్టిన వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి జీవో ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి పుణ్యమా అంటూ ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక్కొక్క ఎకరానికి ₹1,00,00,000 ధర వలికింది మొన్నటి వరకు. కానీ ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన తర్వాత ఇవాళ ఆ ₹1,00,00,000 ఎకరం ఇవాళ 30 లక్షలు కూడా పోయే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలందరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసము, అదేవిధంగా వాళ్ళ వివాహాలు చేయడానికి, వాళ్ళ పెళ్లిళ్ళు చేయడానికి, వాళ్ళ ఇంటి నిర్మాణాలు చేయడానికి నాకు ఎకరం పొలం ఉంది, నేను అమ్ముకుంటే ₹1,00,00,000 వస్తాయి, నేను పిల్లలను చదివించుకోవచ్చు అనే ఒక చదువుతున్న ధైర్యంతో ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళ ధైర్యాన్ని అంతా కూడా ఈ రేవంత్ రెడ్డి హరించిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ ఎకరం పొలం 30 లక్షలు ఇస్తాంటే కూడా కొనే పరిస్థితులు లేరు. వాళ్ళందరూ ప్రజలు కూడా దిగాలు పడి ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతాంగాన్ని విస్మరించిండు, రియాల్టర్లను విస్మరించిండు, విద్యార్థులను విస్మరించిండు, నిరుద్యోగులను విస్మరించిండు, ఇచ్చిన హామీలను నట్టేట ముంచి పడేసిండు. ఇవాళ రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉన్నది. ఈ రియల్ ఎస్టేట్ రంగం వలన కొద్దిగా గొప్ప ప్రజలకు జీవనోపాధి కలగడం వల్ల మనిషిలో ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలు కూడా జరిగి ఇవాళ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారు అనుకుంటే మళ్ళీ దొంగచాటున ఈ జీవో వేయడానికి మేము టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా నిలుస్తుంది. ఇప్పటికే మేము మళ్ళీ రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు ఇచ్చిన జీవోను ఎత్తిపారేయాలి. గతంలో చేసినటువంటి ప్లాట్లందరికీ ఎల్ఆర్ఎస్ కట్టి యథావిధిగా రిజిస్ట్రేషన్ చేయాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రియాల్టర్లను, అదేవిధంగా ఏజెంట్లను, మధ్యవర్తులను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ ఉద్యమం చేపడతామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఇచ్చిన జీవోను రాష్ట్ర పార్టీ కూడా మేము పంపించడం
జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు ఈ జీవోను ఉట్కాయిస్తూ ఒక ఉద్యమం చేపడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ జీవోను వెంటనే సడలించి మళ్ళీ ప్లాట్లను యథావిధిగా రిజిస్టర్ చేసే విధంగా ప్రభుత్వం జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. జూలై 15న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోట పట్టణంలో పర్యటించి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతారెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. అంతా అవుట్ సైడ్ ఉండకుండా బ్యాక్ నుంచి ఎంట్రెన్స్ ఇచ్చేసి ఇక్కడ రోడ్లెస్ కాబట్టి కూర్చోగలం స్క్రీన్ పెట్టి ఏం జరుగుతుందో వాళ్ళు చూస్తారు ఇక్కడ అందరూ స్క్రీన్ అయితే పెట్టాలి స్క్రీన్ ప్లాన్ చేసి మరి ఇంట్రాక్షన్ ఇంకా స్క్రీన్ వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి ఫిర్యాదులు నేరుగా మాట్లాడి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు పాల్గొన్నారు. ఇది నందిమాల ఇల్లు మంచి అది 140 HSP